హాయ్ అండి, కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఇంకా ఉట్టి కొట్టే కార్యక్రమం కోసం అయితే గోపికమ్మలు, కృష్ణయ్యలు, బుల్లి బుల్లి కృష్ణయ్యలు, గోపికమ్మలు అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారండి. అది కృష్ణయ్యల్ని, గోపికమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుందండి. చాలా అందంగా తయారై వచ్చారండి. ఇంకా మాకు ఇక్కడ అన్ని యూతులు కలిపి ఒకే చోట ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే ఉంటుందండి. ఇంకా ఈ చిన్ని కృష్ణుల వేషధారణలో వచ్చిన, గోళ్ళబామల వేషధారణలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రజెంటేషన్ అయితే ఇస్తారండి. పిల్లలందరూ చాలా సంతోషంతో వస్తారండి, చక్కగా అలంకరించుకొని. ఇంకా బుల్లి గోపికమ్మలను, బుల్లి కృష్ణయ్యను చూస్తుంటే మనసు అయితే చాలా సంతోషంతో పరవశించిపోతుందండి. ఇంకా వాళ్ళని పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి చాలాసేపు టైం స్పెండ్ చేసి చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా మాకైతే గోపికమ్మ చూడండి ఎంత అందంగా ఉందో. ఇంక ఇతను ఉప సర్పంచ్ గారండి. ఇంకా మా చిన్న మామయ్య గారు అక్కడ ఉన్నారు. ఇంకా పిల్లలందరూ ఒకరినొకరు చూసుకుంటూ చక్కగా పాటలు వస్తున్నాయి. పాటలు పెట్టిన కొద్దీ డ్యాన్సులు కూడా చేస్తున్నారండి. చాలా సంతోషంగా గెంతులు వేస్తున్నారు. ఇంకా ఒక్క కార్యక్రమం కావాలంటే దాని వెనుక ఎంత శ్రమ ఉంటేనే తప్ప మనం ఇంత అందంగా చూడలేమండి, ఏ కార్యక్రమం అయినా కానీ. ఇంకా ఉట్టి కొట్టిన వారికి స్పెషల్ ప్రైజ్ అని కూడా అనౌన్స్ చేశారండి. ఇంకా ఈ బుల్లి కృష్ణయ్యలు, గోపికమ్మలలో అందంగా ఉన్న వారిని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు కూడా చిన్న వాచులు, మీ చిన్నపిల్లల వాచులు కూడా ఇస్తామని చెప్పారు. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికైతే బహుమతి అయితే కంపల్సరీ అండి. చాలా సరదాగా, చాలా ఆనందంగా చేసుకున్నామండి ఈ పండుగనైతే. చూడండి మిద్దెల పైన ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఉట్టి కొట్టే కార్యక్రమం కొరకు. ఇంకా పిల్లలందరూ సాంగ్స్ వచ్చిన కొద్దీ ఇంకా చక్కగా ఊపందుకొని డ్యాన్సులు చేస్తున్నారండి. ఇంకొకరికొకరు సెల్ఫీలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడం. ఆ గోపికమ్మలను, కృష్ణయ్యని చూడండి. ఈ గోపికమ్మ ఎంత బాగుందో. ఇక మనం మొన్న వరలక్ష్మి వ్రతం పెట్టినాం కదా, వీళ్ళ ఇంట్లో అండి ఆ అమ్మవారి పూజ. చాలా సందడిగా, సంతోషంగా ఒకరినొకరు పలకరించుకుంటూ, ఇంకా ఇళ్ళల్లో ఉంటే ఎవరి పనులు వాళ్ళకే కదండి. ఇలా నలుగురం ఒక చోట కలిసినప్పుడే కదండి చాలా సంతోషంగా, సరదాగా ఉండేది. ఇంకా ఉట్టి ఎవరు కొట్టారు, ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు చూడాలంటే మరొక వీడియో తప్పకుండా చూడాల్సిందేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.